వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ స్వామి సమర్థ. జై జై స్వామి సమర్థ. శ్రీ స్వామి సమర్థ. జై జై స్వామి సమర్థ. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం తృతీయోధ్యాయానికి చేరుకున్నామమ్మా. ద్వితీయోధ్యాయ పరంగా మనం ఈ యొక్క విద్యాసాగరుడు అక్కల్కోట స్వామి వారి దర్శనాన్ని పొందటం, అంతటా స్వామివారిని ఏమని అడుగుతాడు అంటే, ఎన్నో అద్భుతమైనటువంటి లీలల్ని చూపించారట కదా స్వామి, అవన్నీ కూడా తెలుసుకునేటువంటి మార్గాన్ని తెలియచేయండి అని అంటే, ఈ సంకల్పం చాలా శుభప్రదమైంది నాయన. నిత్యానందుడు అనేటువంటి యోగి పుంగవుడిని ఆశ్రయించు. మీరు ఇరువురు కూడా, ఎవరు, ఈ విద్యాసాగరుడు నిత్యానంద స్వామి కూడా స్వామివారి సమాధి అనంతరం అక్కల్కోటకు చేరినటువంటి వారు కదా. అయితే అయినప్పటికీ కూడా నిత్యానందుడికి అన్ని లీలలు కూడా స్ఫురింపచేస్తాను, అప్పుడు వారి ద్వారా నీవు తెలుసుకో. అంతేకాక మీరు ఇరువురు కలిసి జగత్తున ఇవన్నీ కూడా ప్రచారం చేయండి అని. దత్తభక్తి ప్రచారం, స్వామి సమర్థుల వారి గురించిన ప్రచారం, అలా మంచి విషయాలు ప్రచారం చేయాలి సదా. చేస్తేనే లోక కళ్యాణం జరుగుతుంది కదా. అట్లా ప్రచారం చేయండి మీరు ఇరువురు కూడా అని చెప్పి అంతర్ధానం అవుతారు. అయితే అదే సమయంలోనే నిత్యానందుల వారికి కూడా స్వప్న దర్శనం ఇచ్చి ఈ యొక్క విద్యాసాగరుడికి అన్ని లీలలు కూడా తెలియచేయమని, ఇట్లానే ఇవే విషయాలు వారికి కూడా చెప్తారన్నమాట. తర్వాత ఇద్దరు కూడా ఆ యొక్క తెల్లవారినాక వటవృక్ష మందిరంలో స్వామి సమర్థుల వారిని దర్శించి సద్గురుని ఆదేశమును, వారు వసంగినటువంటి అపూర్వమైన దర్శనమును లోపల మనస్సులో తలుచుకుంటూ ఉంటారన్నమాట. ఎవరు? ఇరువురు కూడా. అయితే ఇరువురు కాదు, నిత్యానందుల వారు ఫస్ట్ వచ్చి అట్లా ఆ ప్రకారంగా స్వామివారు ఇలా చెప్పారు కదా, మరి ఏది ఈ విద్యాసాగరుడు అనేటువంటి అతను ఎవరు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే, వెంటనే అక్కడ విద్యాసాగరుడు కూడా వేకువజామునే లేచి దక్షిణ తాంబూలాలు, ఫలపుష్పాదులు అన్నీ కూడా తీసుకుని నిత్యానంద యోగి వద్దకు వెళ్ళి సమర్పించి నిదానంగా వారిపై దృష్టి సారిస్తే, అప్పుడు స్వామివారు అడుగుతారు నిత్యానందుడు ఏమనంటే, ఏమిటి నాయన, నీలో ఏదో తపన యోచన కలుగుతున్నట్లుంది, నిస్సంకోచంగా చెప్పు అంటారు. చెప్పేటప్పటికీ అప్పుడు ఈ స్వామివారి లీలలు తెలుసుకోవాలనుందని ఈ రీతిగా చెబితే, వెంటనే గురువు లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా ఎవరికీ సద్గతి కలగదు. సద్గురువును ఆశ్రయించిన వారికి సంపదలు సౌఖ్యములు సిద్ధిస్తాయని చెప్పి అంటారు కదా స్వామి. అనేక సంవత్సరాల నుండి స్వామి సమర్థులను సేవించుకుంటున్నా మీ శ్రీ గురు విశిష్టతను తెలియచేయండి అని, అట్లా నన్ను అనుగ్రహించండి సమర్థుల వారి లీలల్ని తెలిపి అని విద్యాసాగరుడు ప్రార్థన చేస్తారన్నమాట.
అప్పుడు విద్యాసాగరుడు ఏమన్నా సామాన్యమైనటువంటి వాడా అమ్మా? ఆయన సకల భారతావనిని కూడా సందర్శించి కృతార్థుడైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు కదా. అందుకని అంతటి అన్వేషణ నీకు ఈనాటికి ఫలించింది నాయనా. అందులకే స్వామి సమర్థుల వారి సన్నిధానాన్ని చేరినంతనే ఆత్మా ఆత్మానందాన్ని పొందినావు. ఎన్ని జన్మల పుణ్యఫల విశేషం ఉంది నీకు. అందుకనే నీకు సద్గురుని అనుగ్రహం కలిగింది అని చెప్పి నిత్యానందుల వారు దీవించి, ఇంకా వారి ఇరువురు కూడా చక్కగా స్వామి సమర్థుల వారి లీలలు చెప్పుకోవటం, అంటే నిత్యానంద యోగి విద్యాసాగరుడికి చెప్పటం అనేది ఆరంభిస్తారన్నమాట. ఈ తృతీయోధ్యాయం నుంచి బహుశా అది మనకి తెలుస్తుంది. అందుకనే మనకి అధ్యాయం చివరన ఏమొస్తోంది? విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున అని రావటల్లా విఠల్ బాబాజీ విరచిత అక్కలకోట స్వామి సమర్థ లీలామృతం అని వస్తోంది కదా, చివరికి మనం చెప్పుకుంటున్నాం కదా, అట్లా అందుకని అన్నమాట. కాబట్టి ఎవరైనా గురు చరిత్ర ఎవరి సంవాదం అనంటే ఏమనాలి? సిద్ధ నామధారక సంవాదమే గురు చరిత్ర. మరి శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం ఒక రకంగా మాతా నిరంజనానంద సరస్వతి స్వామి మరియు విఠల్ బాబాజీ సంవాద రూపం అని చెప్పి అనవచ్చు. మాతాజీ వారు ఎన్నెన్నో ప్రశ్నలు తరచి తరచి ఎలా ఆవిడ అడిగిన విధానాన్ని బట్టించే మనకి అవన్నీ కూడా ఆ శ్రీపాదుని గురించి కొంచెమైనా ఇసుమంతైనా తెలుసుకోగలిగామంటే అతిశయోక్తి కాదమ్మా కదా. అట్లాగే మరి ఏకనాథ భాగవతం అంటే కృష్ణ ఉద్ధవ సంవాదమే ఏకనాథ భాగవతం. జ్ఞానేశ్వరి అంటే కృష్ణ అర్జున సంవాదమే జ్ఞానేశ్వరి భగవద్గీత. సరేనా? శ్లోకరూప గురు చరిత్ర ఎవరు రాశారు? వాసుదేవానంద సరస్వతి స్వామి వారు. ఆ రీతిగా మనం మన యొక్క గ్రంథ పారాయణ గ్రూప్లో ఎన్నెన్నో గ్రంథాలు పారాయణ చేశాము అని అనుకోవటం కాదు, ఇలా మినిమం ఫండమెంటల్స్ కూడా మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. సరేనా? మీకు అందరికీ తెలుసు అనుకోండి, ఊరికే సందర్భానుసారం చెప్తూ ఉంటా. పారాయణ ఆరంభించుకుందామా అమ్మా? తృతీయోధ్యాయ ప్రారంభం. సాధకులారా, అనంతమైన ఈ విశ్వ నిర్మాణములో నిమగ్నమై ఉండు పరబ్రహ్మ మానవలోకములోని మానవులను మోక్ష మార్గము వైపు నడుపుటకు తనను తాను సర్వులకు దత్తం చేసుకొని దత్తనామంతో సద్గురువుగా అవతరించినాడు. సాధకులు కూడా తమను తాము వారికి దత్తం చేసుకొనినప్పుడు వారి తత్వం అవగతం అవుతుంది. అది ఏ విధంగా అయితే ఆ యొక్క దత్తాత్రేయుడు ఆయనే కదా గురుతత్వానికి మూలం. అయితే ఆయన సర్వులకు కూడా తనని తాను దత్తం చేసుకున్నాడు అంటే అందరినీ కూడా, అంటే తనని తాను అట్లా అర్పించుకున్నట్లుగా, అట్లా దత్తనామంతో సద్గురువుగా అవతరించారు. బానే ఉంది. అయితే సాధకులు కూడా మనం కూడా మనల్ని మనం వారికి అంకితం చేసుకున్నట్లుగా ఉంటేనే ఆ యొక్క గురుతత్వం అవగతం అవుతుంది అని గుర్తు చిక్కుతుంది. ఈ విశ్వ నిర్మాణం దాని లక్ష్యం ప్రబోధం కాగలవు. అది ఈ దత్తమూర్తి త్రివర్ణ త్రిపద త్రికూట త్రిపుట త్రిలోకాత్మకమై త్రిమూర్తులకును త్రిశక్తులకును కారణమై ఉండును. అట్టి దివ్య స్వరూపుడే కలిలో అనేక అవతారములను ధరించి మానవ జాతికి గురుతత్వ ప్రబోధం చేసే గురువుగాను శిష్య లక్షణాలను తెలిపే శిష్యునిగాను అవతరిస్తూ ఉంటారు. గురుతత్వ ప్రబోధం చేసే గురువుగాను శిష్య లక్షణాలు, శిష్యులు ఏ విధంగా నడుచుకోవాలి అనే విధంగా అట్లా చెప్పేటువంటి శిష్యునిగాను అవతరిస్తూ ఉంటారు. గురుతత్వ ప్రబోధం చేసే గురువుగాను కూడా అవతరిస్తూ ఉంటారు. ఎవరు? దత్తతత్వం దివ్య స్వరూపుడే కలిలో అనేక అవతారాలని ధరించి, దత్తాత్రేయుడు ఆ రీతిగా తానే గురువు తానే శిష్యుడు అన్నట్లుగా లోకోద్ధరణ చేస్తూ ఉంటారు అని రకరకాల రూపాలుగా. అది
విశిష్టత పొందిన అనేక మంది గురు శిష్యులు ఈ కోవలోనికి చెందినవారే. తిరిగి వారు గురువులై ప్రబోధం భావించుతారు. దీపకుడు, జ్ఞానేశ్వరుడు, గోరకానాథుడు, ఆదిశంకరుల శిష్యుడు పద్మపాదుడు, వీరబ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య, మాణిక్య ప్రభు శిష్యురాలు వెంకమ్మ, నామధారకుడు, విద్యాసాగరుడు మున్నగు వారు ఎందరో ఈ విధముగా గురువుగా శిష్యునిగా అవతరించే ఈ దత్తతత్వం సర్వకాలములలోనూ అన్ని యుగములలోనూ తన అవతార కార్యక్రమములను నిరంతరం కొనసాగించుతూనే ఉంటుంది. సాధువులుగా, బ్రహ్మవేత్తలుగా, అవధూతలుగా, దిగంబరులుగా, ఉన్మత్తులుగా మరియు అతి గోప్యముగా అనేక రూపాలలో ఉంటుంది. దీనిని శుద్ధ భక్తి చేత, అంకిత భక్తి చేత తమను తాము ఆత్మతో సహా అర్పితం చేసుకున్నప్పుడే అర్థమవుతుంది, దర్శనం కలుగుతుంది. వారి అనుగ్రహం కలిగినప్పుడు మానవ జన్మ లక్ష్యం నెరవేరుతుంది. కావున మిత్రులారా, ఈ రీతిన ప్రయత్నించండి, సద్గురువు అనుగ్రహం పొందండి అని శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగింది. విద్యాసాగర, మానవులు ఎన్ని చదువులు చదివినా భగవద్భక్తి అనేది, గురుభక్తి అనేది లేకపోతే ప్రయోజనం లేదు. ఈ భక్తిని అలవర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వానిలో గురువుల కథలను వినుట అంటే శ్రవణం మనందరం చేస్తున్నటువంటిది. గురువుని స్మరించటం, గురు కీర్తన చేయడం, గురువును పూజించడం అంటే అర్చన, గురు సేవ చేయడం, గురువు ద్వారా ఆత్మజ్ఞానం పొందటం, గురు భక్తులతో సఖ్యం చేయడం, గురువుకు తనను తాను సమర్పించుకోవటం, గురు ప్రబోధిత మంత్రమును నిత్యం జపిస్తూ ఉండటం అనేవి ప్రధానమైనవి. ఈ 9 మార్గాలలోనూ ఏదో ఒక భక్తి మార్గాన భక్తి యోగాన్ని సాధించిన వారికి సర్వ సుఖములు సమకూరుతాయి. ఓ జిజ్ఞాసి, మనము గురు విశిష్టతను తెలుపు కథల వైపు వెళ్ళుదాం అని శ్రీ స్వామి సమర్థులను తలచి నిత్యానందులు బ్రహ్మ కలి సంవాద రూప కథను తెలుపబూనినారు. ఇది మనం గురు చరిత్రలో కూడా చదువుకున్నాం కదా, మళ్ళీ చెప్పుకుందాం. బాలక, గురు విశిష్టతను తెలుపమనినావు, చాలా సంతోషం. నీవు బుద్ధిమంతుడవు నాయనా, మంచి ప్రశ్న వేశావు. లోకంలో గురువే సర్వస్వం, గురువే సకల జ్ఞానప్రదాత, గురువే సృష్టి స్థితిలయ కారకుడు, సకల చరాచర జగత్తుకు పోషకుడు, రక్షకుడు గురువే. వారి అనుగ్రహం లేనిదే ఏ కార్యము జరగదు. తత్వజ్ఞాన ప్రబోధం ద్వారా శిష్యునిలోని అజ్ఞాన లక్షణములను పారద్రోలి వానిని జ్ఞానిగాను గురువుగాను తీర్చిదిద్దు గురువే సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ. త్రిలోకాధిపతులు ఎవరైనా అనుగ్రహించినచో, సద్గురువు తన శిష్యుని అనుగ్రహం కాదమ్మా రామచంద్ర, ఆగ్రహం. త్రిలోకాధిపతులు ఎవరైనా ఆగ్రహించినచో సద్గురువు తన శిష్యుని రక్షింపగలడు. కాని అట్టి సద్గురువు కోపించిన వానిని ఎవ్వరూ రక్షింపలేరు. అంతేకాదు, సద్గురుని సంకల్పము చేత సర్వము లభించును. గురువులు శిష్యులను పరీక్షించి వారిలోని అజ్ఞాన లక్షణములను పారద్రోలి సంకల్పము మాత్రముననే పండితులను చేయగలరు. వారు ఎన్నడూ ఎవరిపైన కోపం చూపరు. వారు దయామయులు, నిత్యానంద స్వరూపులు, త్రిమూర్తి స్వరూపులు. అటువంటి వారిలో అగ్రగణ్యులైన శ్రీ స్వామి సమర్థుల సన్నిధికి చేరినావు నాయన, నీ జీవిత లక్ష్యం నెరవేరగలదు అని పలికి దీవించెను. సాయిరాం. అంతటా ఆ బాల బ్రహ్మచారి వారి పాదములకు నమస్కరించి, దేవా, త్రిలోకాధిపతులు కోపగించిన సద్గురువు రక్షింపగలడు అనిరి. అది ఎట్లు సంభవం? అంతేకాదు, సద్గురువు సంకల్పం చేతనే శిష్యుని పండితుని చేయగలరంటారే, అందులకు తార్కాణమేమి? పురాణ ప్రసిద్ధి నొంది నాటి గురు శిష్యులను గురించి తెలిపి నా మనస్సునకు స్థిరత్వం ప్రసాదించండి అని వేడుకొనెను.
శ్రీ నిత్యానంద యోగి అతని జిజ్ఞాసకు సంతసించి ఇలా తెలిపిరి. శ్రీ స్వామి సమర్థుల సమాధి వటవృక్ష మందిర సందర్శనము చేత నీకు మంచి బుద్ధి కలిగి ఇటువంటి ప్రశ్న వేయగలిగినావు. శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహంతో సృష్టి ప్రారంభమున కలి బ్రహ్మ సంవాద రూపమైన గురు శిష్యుల కథను పురాణ ప్రశస్తమైన దానిని తెలిపెదను, శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు మొదలెడను. బ్రహ్మచారి, పూర్వం ఒక్కరుగా ఉన్న పరమాత్మ తాను అనేకం కావాలని సంకల్పించినారు. దాని ఫలితమే మొదట నారాయణునిగా అవతరించినారు. వారి నాభికమలము నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ అవతరించినాడు. అతడు శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞను అనుసరించి సృష్టి ప్రారంభించెను. మొదట అతని నుండి 4 వేదములు ఉద్భవించినవి. వేదములలో వివరింపబడిన రీతిలో వారు ఈ విశ్వమంతటిని సృష్టించినారు. మహర్షులు, దేవతలు, లోకములు, గ్రహాలు, సూర్యచంద్రాదులు, నానా విధములైన 84 లక్షల జీవరాశిని, మానవులను సృష్టించినారు. వారి వారి పూర్వజన్మ సంస్కారమును అనుసరించి వర్ణాశ్రమ ధర్మములు ఏర్పరచను. కాలమును, యుగాలను, ఋతువులను సృష్టించను. అదే రీతిన మహాసృష్టిలో త్రిసృష్టులుగాను, ఒక సృష్టిలో 9 కల్పములుగాను, ఒక కల్పములో 14 మన్వంతరములుగాను, ఒక మన్వంతరములో 71 మహాయుగములుగాను, ఒక మహాయుగములో 4 యుగములుగాను, అనగా కృత, త్రేత, ద్వాపర, కలియుగములుగా సృష్టించను. కృతయుగం 17,28,000 సంవత్సరములు. ఇది ధర్మయుగం. ఈ యుగములో ధర్మం 4 పాదములలో నడుచును. జనులు సత్యవంతులుగాను ధర్మపరులై ధార్మికులై ఉందురు. ఈ యుగములో పరమాత్మను దర్శించుటకు అందరూ ధ్యానాది తపములను చేసెదరు. తరువాత త్రేతాయుగం. ఇది 12,96,000 సంవత్సరములు. ఇది సత్యయుగం. ఈ యుగములో సత్యమునకు పూర్తి న్యాయము కలుగగా ధర్మం 3 పాదములలో నడుచును. ప్రజలందరూ సత్యవంతులుగాను ధర్మవంతులుగాను ఉండి పరమాత్మ దర్శనమునకు యజ్ఞయాగములను ఆశ్రయించెదరు. తదుపరి ద్వాపర యుగం. ఇది 8,64,000 సంవత్సరములు. ఈ యుగములో ధర్మం 2 పాదములపైనే నడుచును. రాజులు, రారాజులను యుద్ధములతోనూ అనేక తంత్రములతోనూ మంత్రములతోనూ సమ్మేళనంగా జీవించెదరు. ఆయుధమునే నమ్మి ఉందురు. ఈర్ష ద్వేషములతో ఈ యుగమున ఎక్కువ కాముకులు పెరిగెదరు. పరమాత్మ దర్శనం కొరకు ప్రజలు సేవలను, పూజా కార్యక్రమములను విశ్వసించెదరు. 4వది కలియుగం. ఇది 4,32,000 సంవత్సరములు కలిగినది. ఇందు ధర్మం ఒక పాదంలోనే నడుస్తుంది. సకల విలయములగు, వికృతములగు రాక్షస గుణ ప్రభావమునకు ఇది నిలయం. ఇందు ప్రజలు పరమాత్మను పొందుటకు నామ సంకీర్తనం ద్వారా సేవించెదరు. వత్స 4 యుగములలో ఈ విధముగా వ్యవహారములు జరుగుచుండును. తరువాత బ్రహ్మకల్పాధిపతులను, మన్వంతరాధిపతులను, యుగాధిపతులను సంకల్పించి వారి వారి ధర్మములను ప్రబోధించి భూమిపైన పాలన చేయ నియమించెను. ధార్మికుడా, మహాసృష్టిలో ఒక సృష్టి పూర్తిగా అయిపోయినది. ఇది 2వ సృష్టి. ఇందు 5 కల్పములు జరిగిపోయినవి. ఇప్పుడు నడుచుచున్నది 6వ కల్పం. దీని అధిపతి శ్వేతవరాహమూర్తి. శ్వేతవరాహ కల్పే అని మనం సంకల్పంలో చెప్తాం చూడు, అట్లా. అందుచే ఈ కల్పమును శ్వేతవరాహ కల్పం అంటారు. ఈ కల్పములో 6 మన్వంతరములు జరిగిపోయినవి. ఇది 7వ మన్వంతరం. దీని అధిపతి వైవస్వత మనువు. అందుచే దీనిని వైవస్వత మన్వంతరం అంటారు. ఇప్పుడు ఈ మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగం ప్రథమ పాదంలోను, ప్రథమ భాగంలో ప్రథమ అంశ అంతమై 2వ అంశ ప్రారంభంలో ఉన్నది. కలియుగం ఇంకా 63 అంశాలు మిగిలి ఉన్నది. ఒక అంశ అనగా సుమారు
6750 సంవత్సరములు. ఇందులోనే 23వ మహాయుగములో, ద్వాపరయుగంలో భగవంతుడైన నారాయణమూర్తి వేదవ్యాసునిగా జన్మించినారు. వారు వేదములలోని ధర్మములను 18 మహాపురాణములుగా, 18 ఉపపురాణములుగా రచించిరి. అందులో బ్రహ్మ వైవర్తనము అను పురాణంలోని కథయే ఇది. ఈ బ్రహ్మ కలి సంవాదం ఈ పురాణంలోదుట. ఏ పురాణం? బ్రహ్మ వైవర్తనం అనే పురాణంలోది. బ్రహ్మదేవుడు కలిపురుషునికి శ్రీగురుని మాహాత్మ్యమును తెలిపెను. అది చెప్పుచున్నాను, సావధానుడవై వినుము అని నిత్యానంద యోగి శ్రీ స్వామి సమర్థులకు, శ్రీ దత్తాత్రేయ స్వామికి జయ జయనాదముతో నమస్కరించుకుని బ్రహ్మ వైవర్తన పురాణములోని ఆ కథను మనస్సులో సంకల్పం చేసుకుని చెప్పదొడంగెను. విద్యాసాగర, పూర్వం నైమిసారణ్యములో మహర్షులందరూ కూడా సత్రయాగం చేయుచూ ఉండగా అక్కడకు వచ్చిన పౌరాణికుడు, సకల శాస్త్రవేత్త, వ్యాస మహర్షి శిష్యుడు అయినటువంటి సూత మహర్షిని పూజించి మునులు, మహాత్మా, గురువు విశిష్టతను, వారి ప్రభావమును మరియు కలిపురుషుని మహత్తు ఎలాంటిది, వారు ఎవరి చెంతకు చేరరో విపులముగా తెలుపుమని ప్రార్థించిరి. అందులకు సూత మహర్షి సంతోషించి, ఓ పుణ్యచరితులారా, మీరు అడిగిన విషయం చాలా గొప్పది. కలి బ్రహ్మ సంవాద రూపంలో ఉన్న గురు శిష్య వైభవం అను కథ చెప్పెదను. సావధానులై వినండి అని సర్వేశ్వరుని ప్రార్థించి తమ గురువులైన వ్యాస మహర్షిని మనస్సులో తలంచి అపూర్వమైన కలి బ్రహ్మ సంవాద రూపమైన కథను చెప్పబూనినాడు. సనాతనుడు అయిన బ్రహ్మదేవుడు చరాచర విశ్వమును, మానవులను సృష్టించి వారికి వారి ఆశ్రమములను అనుసరించి వర్ణాశ్రమములను ఏర్పరిచి ఆ వర్ణాశ్రమముల యందలి ప్రాణులకు ధర్మ నిర్ణయం చేసిరి. వారిని పాలించుటకై 14 మనువులను, కృత త్రేత ద్వాపర కలియుగములను 4 సృష్టించెను. 14 మనువులను, 4 యుగాలను సృష్టించారు. ఆ బ్రహ్మ వారిని ధర్మాచార రక్షణకై మొదట కృతయుగ పురుషునిగా, మరల త్రేతాయుగ పురుషునిగా, తరువాత ద్వాపరయుగ పురుషునిగా సంకల్పించి లోకమునకు పంపెను. ఆ తరువాత సృష్టికర్త మరియొకరిని సృష్టించెను. కాని వానిని చూచి అసహ్యముగా అతనే కలవరపడెను. అది బ్రహ్మదేవుడే కలవరపడ్డాట అతన్ని చూచి. అతనికి బ్రహ్మ కలి అను పేరు పెట్టి పూర్వులకు వలనే అతనికి కూడా ఆధిపత్యమును ఇచ్చెను. ఆధిపత్యం అన్నది వివేకవంతులకు ఉత్తమ ఫలితమునిచ్చును గాని మరి అవివేకవంతులకు, అనాచారులకు అధమ ఫలితమునే కలిగించును. అంతే కదా. ఆధిపత్యం ఉత్తములకి ఇస్తే అధికారం బాగుంటుంది, చక్కగా బాగా అన్నీ కూడా. వివేకవంతులకి ఇస్తే ఆధిపత్యం ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అధములకి ఇస్తే మరి అధమ ఫలితాలే ఉంటాయి. ఆ కలిపురుషుడు అతి క్రూరుడు. అతడు పిశాచముఖుడు. కలహం అతనికి ఇష్టమైన పని. ఆ పుట్టిన నాడే బ్రహ్మ ఎదుటనే ఒక చేతితో తన నాలుకను, రెండవ చేతితో తన పురుషాంగమును పట్టుకొని తూలుచూ, నవ్వుచూ, ఏడ్చుచూ వికార చేష్టలు చేసెను. అతని వికార చేష్టలను చూచి పద్మాసనుడైన బ్రహ్మ చిరునగవు నవ్వుచూ, ఓ కలి, ఇట్టి వేషములతో, వికృతపు చేష్టలతో నృత్యమేళ చేసెదవు. నిన్ను తప్పక వెంటనే భూలోకమునకు పంపవలసిందే అనెను. అందుకు అతడు ఆశ్చర్యపడి, ఓ బ్రహ్మదేవా, నన్నేల ఇట్లా జ్ఞాపించుచున్నావు? నేను సర్వ విఛేదకుడను, నిరంకుశుడను, కలహ నిద్రాప్రియుడను, కలుషాత్ముడను, పరుల ధనమును అపహరించువాడను, మాత్సర్య లోభ దంభ ప్రియులకు స్నేహితుడను, నా పొట్టను మాత్రమే పోషించుకొనుచున్న స్వార్థపరుడను, ఖలుడను. మానవ లోకము మీద పెత్తనము చేయుటకై నన్ను అచ్చటికి పంపవలదు. ఒంటరిగా స్వతంత్రించు అవకాశం ఏర్పడినప్పుడు కపటపు సన్యాస స్వీకారము వలన ప్రజలను మోసగించుచు, అది చూసారా, అది కలి ప్రభావం అంటే అదనమాట. కపటపు సన్యాస స్వీకారము వలన, అది
ప్రజలను మోసగించుచు ఇహపరములకు చెందకుండా వారిని చెడుపుచుందును అని పలికింది. అంతట బ్రహ్మవానితో, ఓ కలి, సాధుజీవులై శ్రద్ధ భక్తితో నిర్మల హృదయులై నిరంతరము పరమాత్మను ధ్యానించుచు వారి నామస్మరణలో నిమగ్నమై జీవితమును నడుపుకొనుచుండు పుణ్యాత్ములను మాత్రం విడిచిపెట్టి రాగపరులైన ఇతర జనులందరినీ పట్టి పీడించుచుండుము అని. ఆ మాటలకు కలి, బ్రహ్మదేవ, యజ్ఞయాగాదులతో పవిత్రమై విరాజిల్లు భరతవర్షమునందు నాకు మహాబలశాలురైన శత్రువులున్నారు. వారున్న ఈ నేలలో నేనెట్లు అడుగుడగలను? అది కలిపురుషుడికి మహాబలశాలురైన శత్రువులు అంటే అంతమంది జ్ఞానులు, వివేకులు, ఉత్తమోత్తములు భారతవర్షం మన భారతదేశంలో ఉన్నారు. అట్లాంటి చోటుకి నేను ఎట్లా వెళ్తాను అని చెప్పి అడిగట్టు. చూసారా? ఓ కలిపురుషుడా, నీకా లోకమున శత్రువులెవరు? వారు నీకేమి ఎగ్గొనర్చిరి? నీవు నిర్దయుడవు, కాలరూపుడవు. ఏ బెదిరింపులకు లొంగని నీ గతిని పండితులు కూడా సరిగా తెలుసుకొనలేరు గదా. అది అసలు ఆయన నా గతి ఆ కలి యొక్క గతి పండితులు కూడా తెలుసుకోలేరు కదా. నీకు శత్రువులు ఎవరు నాయనా అని. ఈ మాటలు విని కలి, దేవా, నా శత్రువులను గూర్చి వివరింతును వినుము. ఆ శత్రువులు అదయులై నన్ను రేపును మాపును భయపెట్టుచుందురు. శివనామములు, హరినామములు, శివకథ, హరికథ, కాశీ, గంగా, గోదావరి, కృష్ణ, యమున, కావేరి మున్నగు పవిత్ర నదుల యందు జరుగు ఉత్సవములు, యజ్ఞయాగాదులను, సత్సంగములు, దాని గుణము మొదలగునవన్నీ నాకు శత్రువులే. సత్సంగమే కాక దాని గుణం ఏమిటి? దాని గుణం సత్వగుణం. అవన్నీ కూడా ఆయనకి, కలిపురుషునికి శత్రువులు అన్నట్లుగా. మనశ్చాంచల్యము గలవానిని, భార్యాపుత్రాదులందు అత్యధిక లంపటుని, వేదమతము నొల్లని వానిని, అబద్ధములాడు మోసగానిని చూచనిచో నాకు పండగే పండుగ కదా అని. జితేంద్రియులు, వైష్ణవ శైవ జపార్చనాపరులు, సాంప్రదాయకముగా శిఖలు గలవారును ఉన్న చోటులకు నేను వెళ్ళను. అట్టి సత్పురుషులని నాకు ఎంతయో భయం అని కలి చెప్పగానే బ్రహ్మ మరలా వానితో ఇట్లనెను, ఓ కలి, నీ ప్రభావము వలన సత్పురుషుల సదాచారములు నిస్సంశయముగా తగ్గిపోవును. నిర్భయముగా భూలోకమునకేగి సుఖముగా ఉండుము. నా మాటకు తిరుగులేదు అని బ్రహ్మ ఆజ్ఞాపించగా కలిపురుషుడు అతనికి మ్రొక్కి ఇట్లు ప్రశ్నించెను, ఓ ప్రభు, ఆ సత్పురుషులకును మా వంటి దురాచారులకును ఈ విరుద్ధ స్వభావములు ఎలా ఏర్పడినవి? నన్ను వారును వారిని నేనును ఏల నశింపచేసుకొనకుండలేము అని అడుగగా పితామహుడు ఇట్లనెను, ఓరి కలి, నీవు కాలము యొక్క మూలస్వరూపుడవు, ఆచారవంతులకు వ్యతిరేకివి. ఇది నీ ధర్మం. నీవు ఉన్న చోట సర్వ మాలిన్యములకు నిలయం. మలమునకు శుద్ధియుండునా? నీ శత్రువులైన సత్పురుషులకు అట్టి మాలిన్యం ఉండదు. కనుక మీ ఇరువురకు వైరం తప్పదు. వివాదముండుటే నీ స్వభావం. వివేకవంతులకు నీవు మంచివాడవెట్లగుదువు? భగవద్భక్తులను జ్ఞానులను నిన్ను మనస్సులోనైనను చేరనితురా. కనుక అట్టి వివేకశీలురకు కలిబాధయును శత్రువులు ఉండరు. మరియు పుణ్యక్షేత్రములలో నివసించు వారికి, జనార్దనుని గాని శివుని గాని తలంచు వారికి, గురుసేవా పరాయణులకును, గురువులను తల్లిదండ్రులను గౌరవించు వారికి, ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞములు చేయు వారికి, అతిథులను దేవతలుగా పూజించు వారికి నీవు దూరముగా తొలగిపోము. వారి మహిమను నీవు అణిగింపదలిచినను అది రవ్వంతా కూడా అణిగిపోదు. వారెప్పుడును అభయస్థితి ఎందే ఉందురు. కాలం వారికెప్పుడును హితకరమై ఉండును అని బ్రహ్మదేవుడు పలుకగా కలి బ్రహ్మతో, ఓ దేవరా, గురువనగా ఎవరు? ఎవరెవ్వరికి గురువగును? గురు స్వరూప రహస్యమేమిటి? స్వభావం ఏమిటి? ఆ గురు పదమునకు తాత్పర్యం ఏమిటి? ఆ ప్రశ్నలకు సమాధానమేము అని ప్రార్థించెను. అందులకు బ్రహ్మ, ఓయి కలిపురుషుడా, గురువు అనగా
గా రా వు ఉకారముల కలయిక. గకారం రకారం ఉకారముల కలయికే కదా. గా ప్లస్ ఊ అంటే గు అవుతుంది, రా ప్లస్ ఊ అంటే రు అవుతుంది, గురు. గకారం గణేశ బీజం, రకారం అగ్ని బీజం, ఓంకారంలోని అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం శివుడు. అకారం బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం శివుడు. గురు అను పదములోని రెండక్షరములలోనూ హరి యొక్క స్వరూపమైన ఉకారం కలిసి ఉన్నది. గకారం సిద్ధిని ఇచ్చును, అశివముల అడంచును. రకారం ఉకారం హరియే. ఈ మూడు వర్ణముల సంపుటికిని గురువు అని పేరు. గణేశాగ్ని బీజముల మధ్యనున్న అచ్యుతుడే రెండక్షరములతో మనుష్య రూపమున ఉన్న గురువు. అది గురువు ధర్మార్థ కామ మోక్షములను వాత్సల్యముతో వసంగు సామర్థ్యము కలవాడు. మనువు తండ్రి తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురుపద వాచ్యులగుదురు. గురువు సర్వదేవతల కంటే శ్రేష్ఠుడు అనగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల కంటే కూడా అధికుడు. అందువల్లనే గురువును శాస్త్రములు పరబ్రహ్మగా కీర్తించినాయి. సకల శాస్త్రములు గురుస్వరూపమే. గురు సేవ వలన శాస్త్ర రహస్యములను, తీర్థ వ్రత విధానంబులను, సద్యోగత తపోవర్ణాశ్రమ భక్తి వివరములను, సదాచార వ్యవహారములను తెలియనగును. ఈ విషయం తెలుసుకొనిన కలి బ్రహ్మని ఇట్లు ప్రశ్నించెను. దేవదేవ, గురువు సర్వదేవ సముడనియు శివుడంతటి వాడనియు చెప్పితివి గదా. మానవ మాత్రుడైన ఆ గురువు శివుడంతటి వాడేట్లగును? నా ఈ సంశయాలను తీర్చుడు అనెను. కలివేసిన ప్రశ్నకు సమాధానముగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగను. పాఠకులారా, కలి ప్రభావం తెలుసుకొనినారు గదా. సద్గురుని సన్నిధిలో మాత్రమే కలి ప్రభావం ప్రవేశించదు. అందువలన సద్గురువు చరణ సన్నిధిలో సద్బుద్ధిని పొందండి. సదాచారులై సత్యవంతులై సుఖశాంతులు పొంది మోక్షకాముకులు కండి. సద్గురు చరణాలను వదలకండి. ఆ చరణాలు మాత్రమే సద్గతిని కలిగించుతాయి అని. జై సద్గురు స్వామి సమర్థ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం తృతీయోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. जय जय स्वामी समर्थ.